నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ చైతన్య. ప్రపంచంలోని అగ్ర నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుంది. అభివృద్ధిలో అగ్రభాగాన దూసుకెళ్తుంది. అయితే ఈ భాగ్యనగరాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. రోజు రోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగర వాహనదారులకు ట్రాఫిక్ నరకం నుంచి బయటపడేసేందుకు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ప్రజల గమ్యస్థానాలకు చేరే ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ప్రజలను వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎలివేటర్ కారిడార్ల నిర్మాణాన్ని తెరపైకి తీసుకొస్తుంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి భూసేకరణ కోసం పలు నోటిఫికేషన్లను జారీ చేసింది. ఎలివేటర్ కారిడార్ నిర్మాణం కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్ విడుదలైంది. పారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు ఈ కారిడార్ నిర్మాణానికి భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు. 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 11(1) ప్రకారం 8 నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. తిరుమలగిరి మండలం కాకాగూడ, తిరుమలగిరి గ్రామాల్లో ఒకచోట 17,607 చదరపు గజాలు, మరో చేట 20,241 చదరపు గజాల భూసేకరణ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ అయింది. హైదరాబాద్ జిల్లా తిరుమలగిరిలో 3 ప్రాంతాల్లో భూసేకరణ కోసం 3 వేరువేరు నోటిఫికేషన్లు అధికారులు రిలీజ్ చేశారు. మరోవైపు తోకట్ట గ్రామంలో 35,360 చదరపు గజాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. హైదరాబాద్ జిల్లా తిరుమలగిరి, మచ్చబొల్లారం గ్రామాల్లో 12,150 చదరపు గజాల భూసేకరణకు మరో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 1,62,893 చదరపు గజాల భూసేకరణ కోసం 8 నోటిఫికేషన్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. భూసేకరణపై అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో కలెక్టర్ కార్యాలయంలో తెలపాలని నోటిఫికేషన్ లో అధికారులు స్పష్టం చేశారు.